అందరికీ నమస్తే అండి. త్వరలో ఆలేరు నియోజకవర్గానికి రాబోతున్నటువంటి గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి స్వాగతం. ముందుగాల అయ్యా, నేను గత సంవత్సరము పిట్టలగూడెం నమ్లే ఆమ్లెట్ విలేజ్, రాజపేట మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ గ్రామం నుంచి ఆ గ్రామ ప్రజల యొక్క ఇబ్బందులను, ప్రధానమైన ఇబ్బంది రహదారి లేదు ఆ గ్రామానికి. గత 50 ఏళ్లుగా వాళ్ళు నరకయాతన పడుతుర్రు. అనేక సార్లు అనారోగ్యానికి గురై వారి ప్రాణాలు కోల్పోయారు. ప్రసవ వేదన గురై దారి మధ్యలోనే వాళ్ళు కూడా ప్రసవించిన కేసులు జరిగినాయి. విష కీటకాలు, పాములు కొన్ని కరిచి సరైన సమయంలో వైద్యం అందక, రోడ్డు లేక, ఎక్కడికి పోయి వైద్యం పొందలేక వారి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఆ పిట్టలగూడెం గ్రామంలో జరిగినాయి. అదే విధంగా వారు ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నారు. ఎక్కడన్నా ప్రయాణం చేద్దామంటే ఆర్టీసీ బస్సు కూడా లేదు. రోడే లేనప్పుడు బస్సు ఏడొస్తుందండి. కనీసం కారు కూడా పోయే పరిస్థితులు అక్కడ లేవు. ఇంత ఆధునిక యుగంలో, ఇంత టెక్నాలజీ పొందుతున్న సౌలభ్యం ఉన్న ఈ యుగంలో కూడా వారు ఇప్పటి వరకు బస్సు ఎలా ఉంటుందో వారికి తెలియదు, కార్ ఎలా ఉంటుందో వారికి తెలియదు, ఆటో ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఎందుకంటే ఆ గూడానికి ప్రధానంగా రహదారి లేదు. కాలినడకన పోతారు, లేదంటే సైకిల్ కూడా అక్కడక్కడ, లేదంటే ఏదన్నా ఆరోగ్య ఎమర్జెన్సీ వస్తే ఈ మంచంలో మనిషిని పడుకోబెట్టి డోలీలాగా ఒక 4-5 మనుషులు మోసుకొని మండల కేంద్రానికి పోవడం జరుగుతుంది. అలాంటి చాలా వెనుకబడిన పిట్టలగూడెం వారికి అక్కడ పక్కా ఇల్లు కూడా లేవు. టార్పాలిన్లు వేసుకొని జీవనాలు సాగిస్తున్నారు. వారికి తక్షణమే సరి అయిన రహదారి కల్పించాల్సిన బాధ్యత నేడు మన ప్రభుత్వం పైన ఉంది. పక్కా ఇల్లు, హెల్త్ సెంటరు, విద్యాలయము, ప్రాథమిక విద్యాలయం ఉంది 4th వరకు. దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి 7th వరకు చేయండి. నేను ప్రత్యక్షంగా వారి బాధను నేను చూశాను. అనేక సార్లు అనేక ప్రభుత్వాలకు విన్నవించాను. 2009 నుంచి, ఇప్పటి నుంచి కాదండి, 2009 నుంచి ఆ గ్రామానికి రహదారి కోసం పోరాడుతున్నాను. అనేక ప్రభుత్వాలకు, అనేక మంది నాయకులకు అనేక సార్లు అనేక ఆఫీసుల చుట్టూ నేను తిరగడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయ్యా, దయచేసి ఈ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారైనా దయచేసి ఒక మానవత్వంతో ఆ పిట్టలగూడెం గ్రామానికి సరైన రహదారి వేసి వారి అభివృద్ధికి బాటలు వేయాల్సిందిగా ప్రజాప్రభుత్వాన్ని సవినయంగా వేడుకుంటున్నాను. నేను గత సంవత్సరము మన ప్రజాప్రభుత్వానికి ప్రజావాణిలో 12వ తారీఖు 3వ నెల మార్చ్ 2024 రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మౌలిక వసతి గురించి, రోడ్డు గురించే. దయచేసి ఈ విషయాన్ని ఇప్పుడు మా నియోజకవర్గానికి పర్యటనకు వస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ పిట్టలగూడెం గ్రామానికి కూడా మరి తక్షణమే రోడ్డు విషయంలో ఒక నిర్ణయం తీసుకొని వారికి వీలైనంత త్వరగా రహదారి నిర్మాణం చేసినట్టయితే బాగుంటుంది అనేది నా యొక్క విజ్ఞప్తి. నేను ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చి దాదాపు అంటే మార్చ్ టు మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ మే, ఇప్పుడు జూన్, దాదాపు 15 నెలలు అవుతుందండి. గతంలో ఒక ఆయనే ప్రగతి భవన్ వాస్తు బాగాలేదని చెప్పేసి 150 కోట్లకు పైన ఖర్చు పెట్టి 6 నెలల్లో అద్భుతమైన బిల్డింగులు నిర్మించుకుంటారు. ఇంకొక ఆయన 1500 కోట్లు పెట్టి 1-2 నెలల్లో అంత పెద్ద భవనాన్ని, సెక్రటేరియట్, సచివాలయం నిర్మించుకుంటారు. ఈ చిన్న గ్రామానికి ఒక రోడ్డు వేయనీకి ఒక 50 సంవత్సరాలు అయినా కానీ రోడ్డు ఆ గ్రామం చూడలేకపోతుంది అంటే అసలు ఎటు పోతుంది? మన నాయకులు ఎటు పోతున్నారు? మన ప్రభుత్వాలు ఎటు పోతున్నాయి? మన పాలన ఎటు పోతుంది? ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ యంత్రాంగం ఎటు పోతుంది? మరి జిల్లా కలెక్టర్లు ఏం చేస్తుర్రు? ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తుర్రు? ఎంపీలు ఏం చేస్తుర్రు? ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తిరిగి చెప్పులు అరుగుతున్నాయి తప్ప సమస్య తీరడం లేదు. కనుక మా నియోజకవర్గానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని ఎవరైనా పెద్దలు కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆ గ్రామానికి సరి అయిన రహదారి నిర్మించే విధంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలని మీడియా మిత్రులను, సామాజిక పౌరులను, బాధ్యత గల సామాజిక పౌరులను, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ బీర్లా ఐలయ్య గారిని, అట్లాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే గౌరవనీయులు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సార్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఈ సమస్యను
సీఎం దృష్టికి తీసుకెళ్ళండి. తక్షణమే వారికి రోడ్డు శాంక్షన్ చేసి వారి పిల్లల భవిష్యత్తుకు, వారి భవిష్యత్తుకు, వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసి వారి ఉన్నత చదువులు చదువుకునే విధంగా వారికి ప్రోత్సహించే విధంగా వారికి రహదారి నిర్మాణము చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి